యేసుక్రీస్తు వారు జననము ఆయన ప్రచురపరుస్తూ ప్రపంచమంతటి యావత్తులో జరుపుకుంటున్నారు. ఈ దినమున ప్రభుని నిలపరచడానికి, ఆయన నామముని గణపరచడానికి అనేకులు దేవుని సన్నిధికి వచ్చి వంగని ప్రతి మోకాలు పొంగి ఆయనకు నమస్కారం చేస్తున్నారని తెలుసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రేమ సంగమా, యేసు ప్రభు వారు భూలోకానికి రావడానికి ఒక కారణం ఉంది. యేసు ప్రభు భూలోకం రావడానికి ఎందుకంటే ఈ భూలోకము చెడిపోయినది. అది కారణం 6వ వచనంలో భూలోకము చెడిపోయినది. చెడిపోయిన భూలోకాన్ని బాగు చేయడానికి దేవుడు యేసు ప్రభు వారు రావాల్సి వచ్చింది. చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి ఒక డాక్టర్ అవసరం ఉంది. చెడిపోయిన భూలోకానికి ఒక రక్షకుడు అవసరం ఉంది. ఒక చెడిపోయిన అనారోగ్యానికి ఒక బేగు గారు బిడ్డగా ఏదైనా ఉంటే ఒక డాక్టర్ అవసరం ఉంది. అలాగే చెడిపోయిన మానవుడిని రక్షించడానికి ఒక లోక రక్షకుడు అవసరం ఉంది. ప్రియులారా, ఇది ఎవరు చెడగొడుతున్నారు, ఇది ఎవరు బాగు చేస్తున్నారంటే ఇద్దరు వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. ఒక ఆయన వెలుగు, ఒక ఆయన చీకటి. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు కెరూబులు. పరలోకంలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో సాతాను పేరు లూసిఫరు లేక ఏకోసుప్ప అని పేరు పెట్టాడు దేవుడు. అయితే దానికి చక్కగా ఆ పేరు కలిగిన దానికి మంచి యథార్థ కలిగినాడు, ఆరాధిస్తున్న తండ్రి. యేసు ప్రభు కూడా ఏకోసుప్పే. యేసు ప్రభు యొక్క ఏకోసుప్ప, ఇద్దరు ఏకోసుప్పలే. ఇది సమానత్వం కలిగి ఉన్నారు. సమానత్వం ఏకోసుప్పలలో దేవుడు ఏం చేశాడంటే తండ్రి అభిషేకించాడు. యెహోవా సువార్త 10:36 చదువుకొని మన వాక్యంలో ఉంటారు. యెహోవా సువార్త 10:36 యెహోవా సువార్త తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడు. తండ్రి ఎక్కడండి? తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడు. పరలోకంలో ప్రతిష్ఠ చేశాడు, భూలోకానికి పంపించాడు. పిల్లరా, పరలోకంలో సెరువులు ఒక సెక్షను, కెరూబులు ఒక సెక్షను, దేవదూతలు ముగ్గురు ఉన్నారు. ఈ సెరువులో యెషయా 6వ కనిపిస్తారు. చెరువులు ఆ యెషయా 6వ అక్కడ వాళ్ళ పద్ధతి ఏదో చూడండి, వారు చేసే ఆలోచన చూడండి. చెరువులు ఏమి చేస్తారు? యెషయా 6వ చూడండి, ఆయనకు పైన శరాపులు తెలుసండి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. ప్రతి వారు 2 రెక్కలు ముఖం కప్పుకుంటారు, 2తో కాలు కప్పుకుంటారు, 2 ఎగురుతుంది. ఎందుకంటే తండ్రి దగ్గర ఆయన అగ్ని వెలుగై ఆ పవర్ తట్టుకోలేక ఆ దేవదూతలకి ఆ దేహమంతా కప్పుకున్నారు, ముఖం కప్పుకున్నారు, కాలు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఏమంటున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అది వాళ్ళు శరీరం ఉన్నట్టుండేది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గానపతి గానములతో ఆరాధించే శరీరం. ప్రియులారా, వాళ్ళు శరీరులు. అయితే కెరూబులు తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపన చేసేవారు. కెరూబులు దేవుని దేవదూతలు ఏం చేస్తారంటే భూలోకానికి పరలోకానికి ఏం చేస్తారు తెలుసా? వారు వార్తావాహిని తీసుకురావడానికి పాల్గొంటారు. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు ఒక కళ కంటాడు. చూడండి, యాకోబు ఒక కళ కంటాడు. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం
నిచ్చెన నేను భూమి మీద నిలబడను. దానికి ఆకాశము, దాని కొన ఆకాశం మధ్యలో, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచుండును. దాని మీద దేవదూతలు ఎక్కుచూ ఎక్కేవారు దిగేవారు. ఎక్కేవారు ఏంటిది? దేవపుత్రుడు ప్రార్థన, లేదంటే మరి యొక్క ప్రార్థన, లేదంటే సంఘం ప్రార్థన, ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారు వారు ఎక్కి తీసుకుని ధూపం వేసేవారు. దిగి రావడానికి దూతలు ఉన్నారు. ఇదిగో మరి యొక్క ప్రార్థన చేస్తుంది, ఎందుకంటే రిప్లై ఇస్తానికి నువ్వు వెళ్ళి ఎందుకనే ఆన్సర్ అయిపో అని దిగే వాళ్ళు ఒక. అంటే ఎక్కేవారు దూతలు కొందరు, దిగేవారు కొందరు. అంటే వాతావరణాన్ని తీసుకొచ్చిన దేవుని దగ్గరికి ప్రార్థన శక్తి, ప్రార్థన బలం, ఫలాన్ని ఎలా ఉన్నాడు, ఫలానా ఎక్కడ ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ దేవుని దగ్గరికి చెప్పడానికి ఈ దేవతలు వీళ్ళు ఉంటారు. పిల్లరా ఇలా ఉన్నప్పుడు దేవుడు ఏమి చేశాడంటే కెరూబును అనగా యెహోవా దూతను ఆయన కుమారుడుగా చేసుకొని ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసరికి ఏ ప్రస్తుతమైన లూసిఫర్కి అసూయపడింది. ఏమైంది సార్? అసూయపడి ఇక ఆ అసూయతో ఏం చేశాడు సాతానుడు? నేను నాకు ఈక్వల్ ఉన్న ఆయనతో నేను ఎందుకు నమస్కారం చేయాలి అనే ఒక అసూయతో పడి నమస్కరించకుండా 33 కోట్ల దేవతలు లూసిఫర్ వైపు తిప్పుతున్నారు. చూసారా? 33 కోట్ల దేవతలు లూసిఫర్ వైపు తిప్పుతున్నారు. చూడండి పిల్లరా, వచ్చిన చదివించిన తర్వాత నేను వాక్యంలో కదా ఏస్కేలు 28వ అధ్యాయము, ఏస్కేలు 28వ అధ్యాయం 13వ వచనం సాతాను గురించి కొద్దిగా లక్షణాలు తీసుకున్నాం. 28 మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున వాయించువారు. ఎలాగంటారు? సంగీతం అంటే బాగా ఇష్టం సాతాను. సంగీతం అంటే బాగా పిల్లలు ఒక రెక్కల ఇప్పి దేవుని సన్నిధిలో వాయించడంతో తండ్రిని మైనపరిచినట్టు తండ్రి ఎక్కడో వెళ్ళేవాడు. అలాంటి సంగీతనాథులు లూసిఫర్. సంగీతం అంటే నాకు ఇష్టం. అందుకే ఆ కృపవరము దేవుడు యెహోవా దేవుడు సప్తస్వరాలు ఆ వాయిద్యాలతో తండ్రిని కనపరిచే ఘనత లూసిఫర్కి ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఎవరంటేనా? దేవదూత కెరూబా? కెరూబు. నేను కెరూబు, అభిషేకించబడిన కెరూబు. నువ్వు ఉంటివి, అందుకే నేను నియమిస్తుంది. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. దేవునికి ప్రతిష్ఠించే పర్వతం మీద నువ్వు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుకుని నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని అన్యాయము పెంచుకొని పాపము చేయవచ్చుంటివి. కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. అది స్టార్ట్. దేవుని సన్నిధిలో అపవిత్రపరచబడ. అందుకే భూలోకానికి ఏదైనా తొట్టులకి దేవుడు తొక్కేశాడు. ఇప్పుడు భూలోకంలో అంతా అధికారం ఎవరి చేతులకు వచ్చింది? సాతాను చేతులకి వచ్చింది. తండ్రి పరలోకములో కుమారుడికి అభిషేకం చేసి భూలోకానికి పంపినాడు. అయితే భూలోకి పంపిన
10:10. యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే రాజు. సదాకాలము ఆయనే రాజు. ఎవరి అవదం సదాకాలం ఆయన రాజు. రాజు కుమారులు రాజులు అవుతారా లేకపోతే మంత్రులు అవుతారా? రాజులు అవుతారు. ప్రియులారా, ఆయన రాజు అయితే యువరాజు, ఆయన కూడా రాజు అంటాడు. నేను ఫస్ట్ చదివించిన వాక్యం ఎందుకంటే మీకు చదివించిన అర్థం కావడానికి బేసిక్గా నీకు అర్థం కావడానికి ఇదంతా చరిత్ర తీసుకొస్తున్నాను. నేను అర్థం కావాలా? నువ్వు రాజువా అంటే నువ్వనంటే నేను రాజునే. చరిత్ర వెళ్తాం మనం రాజు ఎవరు. ప్రియులారా, యెహోవా నిజమైన దేవుడు అయినప్పుడు కుమారుడైన యేసు ప్రభువును ప్రతిష్ఠ చేసినప్పుడు ఇది ఎవరు ఏం కావాలా? నిలబడా రాజు. నిలబడా రాజు. అయితే రాజు చూడండి, ఈ రాజు ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకాడు ముందుగానే యేసు ప్రభువు పుట్టుకలో 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. కుమారుడి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కీర్తన 2:12. కుమారుని ముద్దు పెట్టుకుని లేని వెళ్ళలా ఆయన కోపము ఆయన కోపించును. అక్కడ వెంటనే 2వ అధ్యాయంలో 3వ వచనం ఇప్పుడు చదువుకున్నారు. 2:3. భూరాజులు యెహోవాకు ఆయన అభిషేక్తునికి విరోధంగా చూడండి, ఆయన పుట్టలేదు ఇంకా. ఈ ప్రవచన వాక్యం ఆయుధంతో మాట్లాడుతున్నాడు. భూరాజులు యెహోవాను ఆయన అభిషేక్తుని అంటే ఎవరు? యేసు ప్రభు. అభిషేక్తుడు అంటే యేసు ప్రభు. అభిషేక్తునికి విరోధంగా నిలబడినారు. విరోధం నిలబడిన రాజు చూసుకున్నాం. విరోధం నిలబడిన రాజు మత్తయి సువార్త. ఆయన పుట్టుక తొలికి ప్రవచనంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరంటే సుందరం వచ్చింది? జ్ఞానులు ప్రవచించడానికి ప్రవచాత్మకమైన ఆత్మ కలిగి ఉన్నవారు కనుక నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రం తర్వాత ఒక యూదులకు రాజు పుడతాడు. యూదగోత్రం నుంచి ఒక సింహం వస్తుంది అని జ్ఞానులు ప్రవచించారు. ఆ ప్రవచనాత్మక ప్రకారంగా నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం ప్రకారంగా యూదులకు రాజు ఒక ఆయన పుట్టాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించవచ్చునని చెప్పింది. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఇప్పుడు ఎవరికి ఏ రోజు రాజు ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డాడు? యేసు. యూదులకు రాజు వ్యతిరేకంగా నిలబడ్డాడు. నేను రాజునై ఉండగా ఇంకొక రాజు పుట్టినాడా? నా వంశమే కదా రాజు ఎంతో పరిపాలించింది. నేను తప్ప వేరే రాజు ఉండడానికి వీల్లేదు కదని చెప్పి ఉగ్రుడై కలవరపడుతున్నారు. ఆ దేశం అంతా కలవరపడిపోయింది. ప్రియులారా, కీర్తనకారుడు చెప్పినట్టు ప్రకారం భూరాజులు అభిషక్తునికి విరోధంగా నిలబడతారని చెప్పారు. ఇప్పుడు ఎవరు విరోధంగా నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు. విరోధంగా నిలబడ్డాడు. ఏమంటున్నాడు చూడండి, ఆలోచనలో అంతటా ఏ రోజు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించింది. ఆ నక్షత్రం కనబడిన కాలం పరిష్కారం తెలుసుకుని నేను వెళ్ళి విచారించి నేను వచ్చి ఆయన పూజించిన వందనాలు తెలుపుడనే బెత్లెహేమునకు పంపాడు. ఇప్పుడు ఎందుకు కపటముగా మాట్లాడుతున్నాడు? కపటముగా మాట్లాడు ఎందుకు? మీరు పూజించినాక ఆయన స్థలం ఎక్కడుందో
ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ ఇంట్లో పుట్టాడు, ఎవరి గోత్రంలో పుట్టాడు, ఎవరి సన్నిధిలో ఉన్నాడు, అదంతా నాకు ఎవరన్నా కావాలా? ఎవరంటున్నాడు? హేరోదు రాజు. వీళ్ళు వెళ్ళి పూజించిన తరువాత నాకు వచ్చి అది చెప్పమాట. అయితే దేవుడు జ్ఞానులను ఏలిద్రోకి మళ్లించాడు. తల్లిదండ్రులు యోసేపు, మరియమ్మను, యేసు ప్రభును ఐగుప్తు దేశానికి కూడా పంపించాడు. అయితే పిల్లారా చూడండి, ఇక్కడ 16వ వచనంలో తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోని సకల ప్రాంతంలోని 2 సంవత్సరములు వదులుకొని తక్కువ వయసు గల మగ పిల్లల వాళ్ళందరినీ చూశారంటే యేసు ప్రభు వారు 2 సంవత్సరాల్లో ఉంటాడు కనుక వీడు కూడా అక్కడ ఆ వయసు కలిగి ఉంటాడు కనుక ఆ రాజు ఆజ్ఞ శాసనం, రాజశాస్త్రం ఏంటి? 2 సంవత్సరాల పిల్లలు నరికిండు. రక్తపాతం, రామాలో రక్తపాతం జరిగింది. 2 సంవత్సరాల పిల్లలకి ఎంతమంది పుట్టారు పాపం? ఆ తల్లులు ఎంతమంది ఏడ్చారు? ఆ తండ్రులు ఎంతమంది ఏడ్చారు? యేసు ప్రభు పుట్టడానికి అడుగు పెట్టడానికి సాతాను ఒక పక్క శత్రువు, ఆ సాతాను ప్రవేశించిన ఏ రోజు రాజు శత్రువు, ఏ రాజు శత్రువులు, ఏ రోజు రాజు ఉండి శత్రువుగా నేను పుట్టలేను. యేసు ప్రభు వారు నువ్వు పతిష్ఠ చేయవచ్చు తండ్రి, నేను భూలోకంలో రాలేనని చెప్పి సాతాను వ్యతిరేకంగా 3 రాజులలో ప్రవేశించి 2 సంవత్సరాల పిల్లని చంపేశారు. ఒక సత్యమును ప్రకటించడానికి ఎంత ఆటంకం చూడండి. ఒక సత్యాన్ని ప్రకటించడానికి ఎంత ఘోరమైన హత్యలు జరిగినాయి చూడండి. అందుకే ఊరాజులు ఆయన వ్యతిరేకంగా నిలబడతారు. ముందు లేఖనములనే ముందు నెరవేరు. అయితే అదే సబ్జెక్ట్ ప్రకారంగా యేసు ప్రభు వారు భూలోకానికి రావడానికి వచ్చారు. అయితే ఇలా భూలోకానికి రావడానికి చూడండి 10వ వచనం ఇప్పుడు తీసుకున్నాం సబ్జెక్ట్ లేవు. 2:10 వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై వచ్చి వారు ఆ నక్షత్రాన్ని చూసి, ఏ నక్షత్రాన్ని? యేసు ప్రభు పేరు ఏం పేరు? ఆయన నక్షత్రం. అంటే మీకు ఆన్సర్ దొరుకుతానికి ప్రకటన గ్రంథం 22:16 చూడండి. 22:16 సంగముల కోసము ఈ సంగతులకు వచ్చి మీకు శాసనచకుడు యేసును నేను నా దూతను పంపినాను. నేను దావీదు వేరు శుభ్రున సంతానమును ప్రకాశమైన ఏకుసుక్కలై ఉన్నాను. ఏ సుక్కంటేనా? ఏ సుక్క? సుక్కంటే నక్షత్రం. సుక్కట నక్షత్రం అన్న ఒకటే నామకరణం. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు పేరు ఏం పేరు? ఏకుసుక్క అనగా నక్షత్రం. మతసత్రమును ఆ నక్షత్రమును చూసి, ఆ నక్షత్రం చట్టానంద భర్తల వ్యక్తివి. ఆ నక్షత్రం ఎలా ఉంది? ప్రకాశిస్తుంది. ఆ నక్షత్రం ఎలా ఉంది? ప్రకాశించే వెలుగుకు ప్రకాశిస్తుంది. మార్గం చూపించింది, దారాలను చూపించింది. ఆ నక్షత్రమే పశువుల పాకలో ఇప్పుడు మరే పశువుల పాకలో వేసుకుని పెట్టినట్టుగా అలాగా పశువుల పాకలో పరుడు పెట్టారు. ఆ నక్షత్రం ఎక్కడ ఉదయించిందంట? పశువుల పాకలో ఉదయించింది. పశువుల పాక ఉదయించిన నక్షత్రం. చూడండి పిల్లరా, 1 పేతురు 1:19 చూడండి. నక్షత్రం అంటే మీకు అర్థం కావడానికి అవుట్లైన్ చెప్పుకుంటున్నాను. 1 పేతురు 1:19, 2 పేతురు 2:19, 1:19. సరే, అమూల్యమైన రక్తం చేత
చేత అనగా నిర్దోషమును నిష్కలంకును గొర్రెపిల్ల వంటి రెండో పేరు రెండో పేరు రెండో పేరు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకున్నది. తెల్లవారి ఏర్పు చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించి దీపమైనట్టున్నది. దాని ముందు మీరు లక్ష్యమించిన వెళ్ళ మీకు మేలు. ఇదే సుఖంగా తెల్లవారుజామున ఏదో సుఖ ప్రకటన గ్రంథంలో ప్రకాశమైన ఏదో సుఖ. ఏమనుకుంటున్నాడు? తెల్లవారుజాము నక్షత్రం చూడండి. ఒక నక్షత్రం కింద ఉంటుంది, ఒక నక్షత్రం చాలా పై ఉంటుంది. ఈ నక్షత్రం చాలా లావుగా కనిపిస్తుంది, భక్తి లావా. అలాగా ఆ పేరు పెట్టాడు. తెల్లవారుజామున పడే ఏం కూర్చుంటా. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏం కూర్చుంటా. ఇక సాతాను పేరు కూడా చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ఉంది. తేజో నక్షత్రమా. వీళ్ళిద్దరు పేర్లు ఎలా ఉన్నాయండి? భలే ఇద్దరు ఉన్నాయి. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి, నడకబడితివి, నేను ఆకాశం ఎక్కిపోయేదను. చూడండి, ఇక్కడ బాగా గమనిస్తాం. దేవుని నక్షత్రములకు పైన ఏంటంట? నా సింహాసనం. ఎవరి సింహాసనము? సాతాని నా సింహాసనము అక్కడ నియమించుకుంటానంటున్నా. నా సింహాసనం హెచ్చించు సభా పర్వతం మీద కూర్చుందును, నేను మండలంలోకి ఎక్కిదును. ఇక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకున్నా అని ఎవరు కదా? మహోన్నతునితో సమానం. మహోన్నతుడు ఎవరు? 90వ కీర్తన అంటాడు. 90వ కీర్తన మహోన్నతుడు అంటే ఎవరు? 90వ మొదటి వచ్చిన అదే మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి గల. ఇప్పుడు ఎవరు మహోన్నతుడు అంటే? యేసు ప్రభు. దేవుడు కాదు, యేసు ప్రభు. దేవుడు వేరు, యేసు ప్రభు వేరు. అయితే మహోన్నతుని చాటున ఇక్కడ సాధారణ ఉండదు. మహోన్నతునికి సమానుగా వీక్కులుగా నా సింహాసనము నేను చేసుకుంటాను అని ఉత్తర దిక్కున ఆయన సింహాసనం నేను హెచ్చించుకుంటానని, సమానం చేసుకుంటానని, అప్పుడు ఈక్వల్ గా చేసుకుంటానని సాతానుడు దేవునితో లోపల. ఇప్పుడు తండ్రికి ప్రతిష్ఠించిన కుమారుని మీరు అందరూ వచ్చి మొక్కండి, అందరూ వచ్చి మొక్కండి. కుమారునికి దేవదూతలంటే మేము మొక్కమని లూసిఫర్ అన్నారు. మేము మొక్కం, మాకు వీక్వల్గా ఉన్నాడు, మేము ఎందుకు మొక్కుతాం అని చెప్పి పిల్లల సాతానుడు 33,33,333,333 దేవతలను భూలోకానికి వాళ్ళు బయలుదేరుతున్నారు. 3 దేవతలు ఒక్కటైనారు. నా ప్రియమైన సంగమా, ఎందుకు ఇంత చరిత్ర సాతానుడు ఏర్పాటు చేసి భూలోకాన్ని తొక్కించబడాడంటే
వాడి సాతాను నెంబరు యేసుకేల్ మనం చదువుకున్నాం. ఎన్ని 9 ఉండేవాడు. ఎన్ని తెలుసా? 9వ నెంబర్ వాడు. సాతాను నెంబర్ ఎంత తెలుసా? 9వ నెంబర్. 3 3 3 ఇప్పుడు ఎంత వస్తుంది? ఓకే కదా? 3 6 18. 1 ప్లస్ 8 1 ప్లస్ 8 ఎంత? వచ్చిందా? 6 6 3 ఎంత? 666 వాంగే 3 6 18. 1 ప్లస్ 8 గుర్తే 9. సాతాను ప్రియులారా, సాతాను సంఖ్య 9వ నెంబర్. ఈనాడు మనకు పార్లకు కావాలన్నా 9. అవునా కదా? కోరి డబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. 9వ నెంబర్ లక్కీ నెంబర్. ఉలోకంలో లక్కీ నెంబర్ అని అది మనం కొన్ని లక్షలు పెట్టి తెచ్చుకుంటాం. ప్రియులారా, సాతానికి భూలోకం అధికారం ఇచ్చారు. అందుకే నేను వాక్యంలో చెప్తానికి బోధన ఏంటంటే యెహోవా సువార్తలో యేసు ప్రభుతో ఒక మాట అంటున్నాడు. లోకస్వార్త 4వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు వారు 4:3 వచ్చిన ఉంచుకోండి. అపవాది దేవుని కుమారుడు అయితే చూడండి, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు. ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుడు అయితే దీర్ఘంగా మాట్లాడుతున్నాడు. సాతానుడు నువ్వు దేవుని కుమారుడు కదా, ప్రతిష్ఠ చేయబడ్డావు కదా, రాజుగా పుట్టావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే చేసుకుంటాడు అంటూ దేవుడు. తర్వాత 5వ వచనం చదవమ్మా. అంత అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో నేను తెలియదన్నట్టుగా ఒక్క నిమిషంలో ప్రపంచం మొత్తం చూపించారు సాతాను. ఒక్క నిమిషంలో ఈ ప్రపంచం మొత్తం ఒకేసారి చూపించాడు. చూపించి ఏమంటున్నాడు తెలుసా? అధికారం అంతయు ఈ రాజ్యం మహిమ నీకిస్తాను, నాకు మొక్కుతే ఈ అధికారం నీకు ఇస్తాను. చూడండి పిల్లరా, సాతానుని ఎంత ఎక్కువగా పడేసుకోవడానికి ఆ రాజును ఎంత హేళనగా మాట్లాడుతుండో చూడండి. ఈ రాజ్యం అంతా, ఈ ప్రపంచం మొత్తం నీకు ఇస్తాను, నేను పక్క దొరికిపోతాను, నాకు మొక్కేసి అంటే ఆయన ఏమంటారు చూడండి. 8 వచ్చినప్పుడు అందుకేసు ఎవరికి మొక్కాలట? ఏ సతానా, ఏ విస్బల్, నేను నీకు మొక్కడం కాదు, నీ మొక్కడం కాదు, నాకు ఎప్పుడో దేవుడు నాకు ఈ భూలోకం ఇచ్చేసాడు. దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చేసాడు భూలోకాన్ని, ఎప్పుడో అధికారం నాకు ఇచ్చేసాడు, ఎప్పుడో నాకు ఆయన అంకితం చేశాడు. నీకు నేను మొక్కడం ఏంటి? నీ దేవుడే బాబాకి నువ్వు మొక్కుకో, ఆయనకు మొక్కు, సారీ చెప్పుకో అన్నప్పుడు ప్రియులారా, వెంటనే సాతాను తెలిపినాక యేసు ప్రభువుకు ఎవరు వచ్చి పరిచయం చేస్తున్నారండి? 11 వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి? ఇప్పుడు ఎవరు వచ్చి పరిచయం చేస్తున్నారు యేసు ప్రభువుకి? ఏ తోకదైతే ఏ మాటదైతే పడగొట్టుకొని 33,33,33,333 కోట్ల దేవతలను వాళ్ళు సోదరులు చేసుకున్నారే, ఆ దేవతలు కాదు, పరలోకం నుంచి కొందరు దేవతల్ని యెహోవా దేవుడు కుమారుని ఎందుకు పంపించి ఆ శోధన అయిపోయిన తర్వాత ఆ దూతలకి యేసు ప్రభు వారికి పరిచయం చేయడం వల్ల పంపించినారు. దేవుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నట్టే, ఇదిగో ఆయన రాజుగా భూలోకానికి. ఈ రాజు ఏమి చేయాలా అంటే ప్రియులారా, ఒక మాట ఉంది. దేవుడు అంటున్నాడు హెబ్రీ 9వ అధ్యాయం 16 వచనం 17 వచనంలో మాట్లాడాడు. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే రావాల్సి వచ్చిందంటే
9వ అధ్యాయం ఎబ్రీ 9:16. మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అవశ్యం. ఈ శాస్త్రం రాసిన వాడు మరణము పొందుతనే. అదే రాసిన వాడు మరణ శాస్త్రము ఆజ్ఞలు ఎవరు రాశారు? తండ్రి రాశాడు. మరణ శాస్త్రాన్ని తండ్రి రాశాడు. 10 ఆజ్ఞలు తండ్రి రాశాడు. తండ్రి రాసిన 10 ఆజ్ఞలు మరణ శాస్త్రం రాస్తే రాసిన వాడు ఇక్కడ ఏమంటాడు చూడండి, మనం చదవండి. మరణ శాస్త్రము అవసరం. ఆ శాస్త్రం రాసిన వాడు మరణము పొందుతనే. ఇప్పుడు తండ్రి చనిపోవాలి. రాసిన దేవుడు తండ్రి. తండ్రి చనిపోవాలా? అయితే ఇక్కడ ఒక దేవుడు ప్లాన్. యెహోవా దేవుని నామమును భూలోకములో అపవిత్రపరచడు. ఆయన నామమును ఉచ్చరించడానికి మనం విపులం కాదు. ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధుడు 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 అనే శరీరుతో ఆరాధించబడిన ఆ నామము భూలోకములో అపవిత్రపరచడానికి వీలు లేదు. అయితే అపవిత్రపరచడానికి భూలోకానికి వీల్లేదు కనుక ఏం చేయాలని ఆలోచించినప్పుడు, అయ్యా నేను రాసిన శాస్త్రం నేను చనిపోవాలి కనుకంటే కుమారుడు ఏంటంటే అడ్డుపడ్డాడు. తండ్రి నిన్ను మరణిస్తాడు, నేను ఇష్టపడను. నీ నామాన్ని నేను అపవిత్ర పరచలేను, నీ నామమును అపవిత్రం చేయలేను. నువ్వు భూలోకానికి వెళ్తే వాళ్ళు తంతారు, నెట్టుతారు, విడుచుకొని పోతారు. నీ నామం అపవిత్రమవుతుంది, నీ రెస్పెక్ట్ పోతుంది, నీ విలువ పోతుంది, నీ రాజ్యం పోతుంది. కనుక నో, నిన్ను మరణించడానికి నేను ఇష్టపడ్డాను. తండ్రి దగ్గరికి వచ్చి కుమారుడు అడ్డుపడ్డాడు. కుమారుడు అడ్డుపడితే కుమారుడు ఎంత దేతాగా లోపడ్డాడు నా కుమారుడు చెప్పి ఆయనను ఒక రాజుగా, ఒక గెలుపును ఏం చేశాడు తెలుసా? ఒక రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజుగా చేసుకొని ఒక ప్రియకుమారుడు చేసుకొని భూలోకానికి పంపినాడు. భూలోకానికి పంపితే పరలోకంలో ప్రతిష్ఠ చేసిన కుమారుడు, పరలోకంలో రాజుగా చేసిన కుమారుడు, పరలోకంలో ఆయన నామాన్ని ప్రకటించడానికి, యెహోవా నామాన్ని ప్రకటించడానికి భూలోకానికి రావడానికి ఇష్టపడలా. అందుకే ప్రియులారా, యేసు నామము లోకానికి ఘనత తీసుకొచ్చింది. ఇక్కడ ఏమంటాడంటే అపోస్తల కార్యంలో 1:12 అన్ని నామముల 4:12 ఈ నామమునే రక్షణ పొందవలెను గాని. ఏ నామం రక్షణ పొందాలంటే ఇప్పుడు ఏ నామం రక్షణ పొందాలంట? ఈ నామమునే రక్షణ పొందాలా? ఒక ఆజ్ఞ చేశాడు యెహోవా. ఈ నామమునే రక్షణ పొందాలా? ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన. ఇప్పుడు అర్థమైంది మీకుగా? ఆకాశం కింద ఇవ్వబడిన, మనుషులో ఇవ్వబడిన నామాలు. ఎన్ని నామాలు? 33,33,333 నామాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే నామాలు కంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలంటే ఏ నామమున మనకు రక్షణ? ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, ఏ దేశానికి వెళ్ళు, మనం పరలోకానికి పోవాలంటే ఒక నామం ఉంది. ఆ నామము పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది. ఆ భూలోకి వచ్చిన నామం ద్వారానే మనకు పరలోకం వెళ్తాం. కానీ ఈ నామం లేకుండా పరలోకం వెళ్ళటానికి నీవుకు చల్లదు. కనుక ప్రియమైన సంగమా, ఇంకా ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడు? ఫిలిప్పీ
పత్రికలో 2వ అధ్యాయం అనుకుంటా, పరలోకమైన భూలోకమైన పరలోకమును ఉన్న వారిలో గాని, చూడండి, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ఇక్కడ చూడండి, ప్రతి వారి మోకాలు ఎవరంటే ఏ నామన? దేవుడు తండ్రి కుమారుడు ఏ నామం పెట్టాడండి? తండ్రి నామమా? యేసు నామమున ప్రతి మోకాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శాసనము తీసుకున్నందుకు కుమారుడు తండ్రి ప్రతిష్ఠ చేసిన చూడు. పరలోకంలో ఉన్న దేవదూతలే కానీ, భూలోకంలో ప్రజలే కానీ, పాతాళకున్న ఆత్మలే కానీ ఏ నామంలో వంగాలట? యేసునామమున వంగాలా? యేసునామమును నమస్కారం చేయాలా? యేసునామమునే వర్షిపు చేయాలి. ఇప్పుడు అర్థమైందా? అందుకు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో అందుకు ఒక మాట అంటాడు పిలాతు. ఏమన్నాడు? ఇప్పుడు పిలాతు అడుగుతుడు, నువ్వు రాజువా అని ఆయన అడగగా, యేసు నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి ఇవ్వటానికి? సత్యమును గురించి. అంటే సత్యము గురించి ప్రకటన ఎవరికి ఏం పరిపాలిస్తుంది? అసత్యము అనేది పరిపాలిస్తుంది. అసత్యము చీకటి పరిపాలిస్తుంది. చీకటి పరిపాలనలో అధికారం కింద ఉంది. ఈ భూలోకం అంతా చీకటి పరిపాలన కింద నడిపిస్తుంది. కనుక చీకటిని అధికారాన్ని తీసుకొని వెలుగులోకి తీసుకోవడానికి, ఒక సత్యమును ప్రకటించడానికి నేను పుట్టాను. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము. నా ద్వారా తండ్రి దగ్గరకు పోవాలంటే నా ద్వారే. నువ్వు రక్షణ పొందాలంటే నా ద్వారే. నువ్వు మారుమనసు పొందాలంటే నా ద్వారే. నువ్వు బాప్తిసం పొందాలంటే నా ద్వారే. నువ్వు విశ్వాసం ఉంచాలంటే నా ద్వారే. నువ్వు ప్రతిదీ ప్రేమించాలంటే నా ద్వారే. నా ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అవతరించడానికి యేసు అనే నామమును భూలోకములో ప్రకటించడానికి తండ్రి ఇష్టపడ్డారు. ఇదిగో ఆకాశం కింద పరలోకమున్న నామంలో కాదు, భూలోకమున్న నామాలు కాదు, భూమి కింద ఉన్న నామాలు కాదు, నా కుమారుడైన నామం ద్వారానే మీరు పరలోకానికి రావాలని ఆయన చెప్పారు. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. అందుకే ప్రియ 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో చూద్దాం. 8వ అధ్యాయంలో యూదులు దర్శన వారు చేస్తున్నారు. 51 యోహాను సువార్త, ఒక్కడు నా మాట గైకొని వెళ్ళ వాడెన్నడూ మరణము పొందడు. మీకు నుంచేలా వీరికి అర్థం కదా. అరే, నువ్వు వడ్లవారి కుమారుడు పుట్టి, మరియమ్మ గర్భంలో పుట్టి, మాతో నడుస్తూ, మాతో జీవిస్తూ, మాతో పాటు వంటలు పని చేసుకుని జీవిస్తున్నావు. నువ్వు దేవుడు అంటున్నావేంటి? రాజు అంటున్నావేంటి? అభిషక్తుడు అంటున్నావేంటి? వాళ్ళకి అర్థం కాకపోతుంది. ఇక్కడ హిందువుతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒకడు నా మాట గైకొని వెళ్ళరా. ఎవడైతే నా మాట గైకుంటాడో, ఎవడైతే నా మాట వింటాడో, ఎవరైతే నా మాట విని లోబడతాడో, ఎవడైతే నా మాట విని విశ్వసిస్తాడో, ఎవడైతే నా మాట విశ్వసించి మార్పు చెందుతాడో నిత్య జీవం పొందుతాడు. ప్రియులారా, ఒకడు నా మాట గైకొని వెళ్ళరా వాడు మరణము పొందడు. ఏ మరణము చెప్పండి? ఏ మరణం? మనం సరిపోమా? ఏమండి, మనం అందరం సరిపోమా? ఈ మరణం కాదండి, ఈ మనం అందరం చనిపోవాల్సిందే.
ఈ మరణంలో అందరూ చనిపోవచ్చుంది, అందరూ చచ్చిపోవచ్చుంది, ఎవరు బతకడానికి లేదు. కానీ ఇంకోటి ఆ మరణం, రెండవ మరణం. యేసు ప్రభు మాట లెక్క లేకుండా తునికిరిస్తే, యేసు ప్రభు మాట లెక్క లేకుండా వినకుంటే, యేసు ప్రభు మాట అశ్రద్ధగా వింటే, యేసు ప్రభు మాట అశ్రద్ధగా ఆరాధన చేస్తే, యేసు ప్రభు మాట ఆయనను తునికిరిస్తే రెండవ మరణము తప్పదని ఇక్కడ రాయాలి. అప్రియమైన సంగమా, ఆయన మాట వినడానికి మనం వచ్చాం. ఆయన మాట మనం వినకపోతే శ్రద్ధ వేరు, అశ్రద్ధ వేరు. ఏమండి? శ్రద్ధ వేరు, అశ్రద్ధ వేరు. ఏదో అశ్రద్ధకు మాటలు వేసుకొని అర్థంగా కూర్చుకొని ఏదో దాని మాటలు అనేది అశ్రద్ధ. కొత్త బట్టలు వేసుకొని, మాంసం తెచ్చుకొని, చక్కగా బిర్యానీ చేసుకొని సంతోషించుకొని కుటుంబంగా ఏదో దాని మాటలు ద్వారా కాల్కులేషన్ ద్వారా అనేది అది అశ్రద్ధ. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ దేవుడి యెహోవాను ఆరాధించువారు, అనగా కుమారుడిని ఆరాధించువారు అడ్డివారు శ్రద్ధ వస్తారు. అడ్డివారు శ్రద్ధలోనికి వస్తారు, సంఘానికి రిక్కలకు వస్తారు. సంఘం రిక్కలకు వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన ఉంటారు. భయభక్తులు కలిగి ప్రార్థన ఉంటే ప్రార్థన కలిగిన వారు సువార్త ప్రకటిస్తారు. భయభక్తులు కలిగి సువార్త ప్రకటించిన వారు ఆత్మను సంపాదిస్తారు. ఆత్మను సంపాదించి దేవునికి అంకితం చేస్తారు. ఇది శ్రద్ధ. నేను మారవలసిందా? నేను మారవలసింది ఏంటి? మారవలసింది మారు మనసుకు రెస్పెక్ట్ లేదు, మారు మనసుకు విలువ లేదు, మారు మనసుకు ఏమాత్రము లేదు. నువ్వు మారు మనసు పొందితే, నువ్వు పశ్చాత్తపడితే, యేసు ప్రభు నీ హృదయమైన తొట్టిలో పుట్టితే, యేసు ప్రభు ఎలుగు ప్రకాశిస్తే నీ హృదయంలో మార్గం సరళం చేస్తుంది. సంఘంలోనికి నమ్మకంగా ప్రతి ఆదివారం వస్తుంది. నమ్మకముగా ఆరాధనలోకి వస్తారు. నమ్మకముగా ప్రభుని మహిమపరుస్తారు. ప్రభు మహిమపరుస్తారు, ఆరాధిస్తారు. ప్రభు శరీరం, ప్రభు రక్తం తాగుతారు. నా ప్రేమ సంగమా, ఆయన వాక్యము, ఆయన మాటను గైకొంటే, నిజంగా నువ్వు గైకొంటే, లోకస్వార్త 10వ అధ్యాయంలో మాట్లాడారు తెలుసా? 7వ వచనంలో, లోకస్వార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడారు. చూడండి ఆ మాట ఎంత చక్కగా రాశాడు. ఉదాహరణ బాగా విన్నాం అమ్మాయి, విన్నాం చూడండి. చదవ. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం. చెప్పండి హల్లెలూయా. ఇది ఎవరంట? 99 నీతిమంతులు, మారుమనసు పొందిన వారే, బాప్తిసం పొందిన వారే. ఏదో 5 రూపాయలు 2 రూపాయలు కానుకలు ఇస్తారు, దశభాగం ఏది లేదు. 5 రూపాయలు 2 రూపాయలు కానుకలు ఇస్తారు, దశభాగం అసలు ఏది లేదు. దశభాగం అసలు దోలేకపోతుంది. అర్థమవుతుందా? మారు మనసు అక్కరలేని, అర్థమవుతుందా సబ్జెక్టు? దేవుని రాజ్యంలో వస్తే ఎంటుకలు విప్పుంటే కుదరదు. మారు మనసు లేని, అక్కర్లేని 99 నీతిమంతులు వదిలిపెట్టి కన్నీళ్లతో కాల్చు రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కరుణించు తండ్రి, కన్నీరు కార్చి. ఎలాగా కన్నీరు అంటే తెలుసా? కీర్తనకారుడు అంటున్నాడు 51:16-17లో. చూడండి ఎలాంటి మారు మనసు. చూడండి 16-10, 51:16-17 ఎలాంటి మారు మనసు చూడండి. 51 కీర్తన 51:16-17. నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన వేళ నేను అర్పిస్తాను తండ్రి. బలి అంటే నీకు ఇష్టమైంది కాదు,
మనసే. ఏ మనసు అంట? విరిగిన మనసే నీకు ఇష్టమైందిగా. తర్వాత ఏమంటాడు? దేవా విరిగి నలిగిన హృదయము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయము, ఆ హృదయం నలిగిపోయింది, ఆ మనసు నలిగిపోయింది, కన్నీళ్లు కాస్తుంది. ప్రభువా నీ ఎదుట నేను నాయన పరలోకానికి ఎత్తిటను చేతులెత్తి రొమ్మెత్తి నేను తలెత్తి ప్రార్థన చేసి ఎప్పుడు కాను ప్రభువా. కన్నీళ్లు కచ్చే పాపే, కన్నీళ్లు కచ్చు పాపే. ఆ పాపి హృదయమే దేవుడు లక్ష్యం ఉంచుతాడు. హల్లెలూయా. ఆలోచనలో మారు మనసు లేకుండా బాప్తిసం పొందుతుంటే సర్పసంతానమా రాబోయే ఉగ్రతకు నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనసు తగిన ఫలములు, ఏ ఫలాలట? మారు మనసు తగిన ఫలములు ఫలించుకోకపోతే, అదిగో ఇప్పుడే చెట్టు ఏరిన బట్టి ఎత్తబడి ఉన్నది. ఏ చెట్టు అయితే ఫలాలు ఫలించలేదు ఆ చెట్టు. నేను సంఘంలో ఒక చెట్లు దాటుకున్నాను. దావీదు కీర్తన 91:13 వచ్చినప్పుడు చూడండి ఆ మాట. దావీదు కీర్తనలో 92:13 అనుకున్నాను. 12 యెహోవా మందిరములో నాటబడిన వారే. యెహోవా మందిరములో ఎలాగ నాటబడట? యెహోవా మందిరములో ఒక మొక్కగా నిన్ను నాటుకున్నాడు. కల్వరి పిలుపులో ఒక దైవ సేవకుడు, ఒక దైవ సేవకురాలు సంఘంలో ఒక మొక్కగా నిన్ను నాటుకున్నాడు. ఒక మొక్క నిన్ను నాటుకుంటే ఆ మొక్క ఎలా ఉండాలంట? ఫలించి వర్ధిల్లాలంటే ఫలించబడి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫలించాలి. ఒక మొక్కగా నిన్ను నాటుకున్నాడంటే నువ్వు ఫలించకపోవడం కారణం ఏంటి? నువ్వు అభివృద్ధి పొందకపోవడం కారణం ఏంటి? నువ్వు విస్తరింపకపోవడం కారణం ఏంటి? దేవుడు అడుగుతున్నాడు. ఆదాము అవ్వలను ఎవరిని దీవించాడు తెలుసా? ఆదాము అవ్వలను ఎదుర్కొచ్చు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించి విస్తరించు. వారిని ఆశీర్వదించాడు. ఈనాడు మనం ఆ మొక్కలుగా ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైన సంగమా, దేవుని వాక్యము వింటున్నవే కానీ దాన్ని నువ్వు నెమరవేయటం లేదు. ఒక మొక్కగా నిన్ను నాటుకున్నప్పుడు, ఒక జామకాయ చెట్టుకు నాటుకున్నప్పుడు, ఒక యాపిల మొక్కగా నాటుకున్నప్పుడు ఒక కాయ కాస్తుందండి. మరి ఒక కాయ కాస్తుందా? ఒక కాయ కాస్తుందా? జామకాయ చెట్టు నాటుకుని ఒక కాయ కాస్తుందా? నువ్వే నీరు వేసావు, నువ్వే నీరు వేసావు, నువ్వే దాన్ని పెంచావు, కంచేసావు. మేకలు మేయకుండా, గొడ్లు తినకుండా, గేదెలు తినకుండా కంచేసుకున్నావు. పండు రావాలి, బాగా రావాలని ఎరివేసుకున్నావు. ఒక్క పండు వస్తే బాధపడవా? నీవు నేను ఈ మొక్కలో ఒక పండు కూడా రాకపోతే, ఒక పొలము రాకపోతే రేపు ప్రశ్నిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. 5 సంవత్సరాలు పిల్లలు పుట్టారు, 10 సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టారు. ఏమంటారు వాళ్ళు? చెప్పండి చెప్పండి. అక్కడ 20 సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టారు. అయ్యో నా కూతురికి ఒక లభించిన బాగుంది కదా, తల్లి అంటారా లేదా? తల్లి బాధపడతాడా లేదా? 20 సంవత్సరాలు పెళ్ళేది కూడా నా కూతురికి, నా కొడుకు ఒక ఫలం కూడా రాలేదు. నేను బాధపడమా లేదా? బాధపడమా లేదా?
నరికేబెట్టాడు దేవుడు బట్టలు ఉంటే. నా ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు వారు సత్యమును ప్రకటించడానికి నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజునే. ఈ లోకమును అభివృద్ధిపరచడానికి వచ్చాను, ఈ లోకం ఫలింపు చేయడానికి వచ్చాను, ఈ లోకమును వెలుగుగా వచ్చాను, అదే కొరకు వెలుగుగా వెలిగించడానికి వచ్చాను నేను. నువ్వు వెలగకపోతే నీ తప్పు, వెలుగుతే ఇంకా ఆయనకు మంచిది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆయన నక్షత్రము సృష్టి. ఏ నక్షత్రము? యేసు ప్రభు పేరు కూడా నక్షత్రమే. ఆ నక్షత్రము తొట్టిలో పడుతున్నది. ఆ నక్షత్రం తొట్టిలో పడుకుంటే ముగ్గురు జ్ఞానులు వచ్చి ఏం చేశారు కదా? సాగిలు పడి నమస్కారం చేశారు. ఈరోజు సాగిలు పడి నమస్కారం చేసినట్టే మనం కూడా సాగిలు పడి చేస్తున్నాం అని అనుకోని పనులు చేస్తున్నామా? ఎలాంటి పనులు చేస్తున్నాము? ఎదుగు కలిగిన మనసు కలిగిన పండుగ, రారాజుకు భయపడి, రారాజుకు విధేయత కలిగి, రారాజుకు శ్రద్ధ కలిగి ఆరాధన చేసే పండుగ చేస్తున్నామా? కనుక రేపు దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఒక నక్షత్రము మనం స్టార్ పెట్టుకున్నామని పెట్టుకుంటున్నావా లేదా? పెట్టుకుంటున్నావా? నక్షత్రం పెట్టుకుంటున్నాం. ఆ స్టార్ నీ కుమారుని, నా కుటుంబంలో ఒక వ్యక్తిని లోకానికి ఒక స్టార్గా నేను పంపుతున్నాను అన్నాడు. పరలోకంలో నా కుమారుని, ఆ భూలోకాన్ని ప్రజల కొరకు ఒక స్టార్ని పంపుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నుంచి ఒక స్టారు భూలోకానికి వచ్చింది. ఎక్కడికి? ఎవరిని వెలిగించడానికి? ఈ మానవులందరినీ వెలిగించడానికి నా స్టార్ను పంపుతున్నాను. అనేకులు వెలిగిస్తుంది. నువ్వు ఒక స్టార్ పెట్టుకున్నావే, ఆ స్టారు నీ కుమారుని కుమార్తె వెలిగించడానికి లోకానికి పంపుతున్నావా? అది దాని నీ కుటుంబంలో ఒక స్టార్ పెట్టుకున్నావు అంటే, నా కుటుంబంలో ఒక స్టార్లో ఒక కుమార్తె నేను లోకానికి పంపుతున్నాను. అది కదా స్టార్ అంటే యేసుప్రభు స్టారే. రైట్, ఒప్పుకుంటూ నేను కూడా యేసుప్రభు స్టారే మనం పెట్టుకోవాలి. యేసుప్రభు స్టారే ఆరాధించాలి. ఆ స్టారే మనకు లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి వెలుగు చూపించేస్తారు. మరి నీ స్టారు నీ కుటుంబంలో పుట్టిస్తారు. 12వ అధ్యాయం దానియేలు ఏముంది? 3వ అధ్యాయంలో దానియేలు 12వ అధ్యాయం 3వ అధ్యాయం బుద్ధిమంతులైతే, హల్లెలూయా, బుద్ధిమంతులైతే, నిజంగా నువ్వు బుద్ధిమంతులు అయితే, 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి ఉన్నవారు. బుద్ధిమంతులు ఒక కేటగిరీ, బుద్ధి లేని ఒక కేటగిరీ. ఈ బుద్ధి లేని వారు ఎవరో తెలుసా? 99 నీతిమంతులు, మానవంతు లేని వారు. ఒక్క పాపి కొడుకే ప్రాణము వారు విలువనాల్సి నలిగిన వృద్ధంలో ఈ 5 బుద్ధి ఉన్నవారు, శ్రద్ధ కలిగిన వారు, దీనికి ఆరుకోకుండా వెలిగిస్తూ ఆయన రాకడ కోసం ఎదురు చూసే, ఆ పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూసే ఈ స్టార్లు, కన్యకలు. ప్రేమ సంగమా, ఈ కన్యకలు ఆరిపోకుండా వెలుగుతూనే ఉండే. ఆ ఈ కన్యకలు దివిటీలు ఆరిపోయినాయి. ఇవి ఆరిపోయినాయి, ఇవి ఎలుగుతున్నాయి. ఎలుగుతున్న దివిటీలను పెళ్లి కుమారుడు చేర్చుకున్నాడు. ఆరిపోయిన దివిటీలను పక్కకు నెట్టేశాడు. నువ్వు ఏ దివిటీలో ఉంటావు? ఆరిపోయినట్టుంటావా? వెలిగించిందంటుంటావా? ఈరోజు నెత్తున్నా బుద్ధి లేని కనుగొని వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపుది అని తట్టినప్పుడు మీరెవరో నా ప్రియమైన సంగమా, యేసు ప్రభు వారి లోకానికి పుట్టిన తెలుసా? పాపాన్ని జయించడానికి, పాపాన్ని తోలటానికి, పాపాన్ని నిలబెట్టడానికి, పాపాన్ని లేకుండా చేయడానికి, తండ్రితో సమాధానం పంచడానికి. హల్లెలూయా.
అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాశాడు. 9:6 ఎలా శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద ఏ భారం అంట? రాజ్యభారం. ఏ భారం? ఈ లోకంలో పరిపాలించే రాజ్యభారం కాదు. యేసుక్రీస్తు నీవు నేను రక్షకుడిగా ఉదయించడానికి, రక్షకుడిగా తెలుసుకోవడానికి ఆ రాజ్యభారం ఆయన మీద పెట్టాడు. అయ్యా నువ్వు వెళ్ళు, నా కుమారుడు నువ్వు వెళ్ళు, నా ప్రజలు నశించిపోతున్నారు, వారిని ఆ పాప భారమంతా మోసి, ఆ పాప భారమంతా మోసి నువ్వు సెలవుకెక్కి, అదిగో ఆ భారం మోసి సెలవుకెక్కి నా కొరకు, నీ బిడ్డల కొరకు రక్తం చెందించి తిరిగి వారి పాపం కలగటానికి ఒక రాజ్య భారంగా నేను పంపుతున్నానని ఇక్కడ ఎస్ఐ ప్రవక్త పంపుతున్నారు. ఎవరు? రాజ్య భారము ఇందులో ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే గర్భములో పుట్టడం ఆశ్చర్యమే, సిలువలో ఆయన చనిపోయిన తర్వాత లేయడం కూడా ఆశ్చర్యమే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి ఎవరి పేరు వచ్చింది? ఇప్పుడు తండ్రి నామకరణము కుమారుడికి వచ్చింది. చూడండి, మనం చదువుకున్నాం. చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఎవరి నామం వచ్చిందండి? ఇప్పుడు ఎవరి నామం వచ్చింది? తండ్రి నామం కుమారుడికి పెట్టాడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తల అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ఎంత త్యాగ పురుషుడు! ఇంత విధేయతగా నేర్చుకున్నాడు తండ్రి దగ్గర. తండ్రి నామం పెట్టాలంటే సామాన్యం అనుకుంటున్నావా? తండ్రి మహిమ ఇవ్వాలంటే సామాన్యం అనుకుంటున్నావా? ఇంత విధేయత ఉంటే ఆయన నామము, ఆయన పరిశుద్ధత ఎందుకు ఇవ్వగలుగుతాడు? అన్నిటికి లోబడితేనే. అదే పిల్లరా, చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట్లాడుతున్నారు. 42 వచ్చిన అంటారు. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఎవరికి నా మహిమ? నేను ఎవరికి ఇవ్వను నా మహిమ, నేను ఎవరికి ఇవ్వను నా మహిమ. అలాంటి వ్యక్తి 9వ అధ్యాయంలో చెప్తాడు, నిత్యుడగు తండ్రి. ప్రియులారా, నాకు రావాల్సిన స్తోత్రం విగ్రహములకు చందన. విగ్రహం చేయించేదెవరు? నాకు రావాల్సిన మహిమ తేజస్సు విగ్రహానికి రానేను అని ఇక్కడ తండ్రి. నా ప్రేమ సంగమా, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరు నువ్వు తెలుసుకున్నావా? ఆయన తేజ నక్షత్రం అపవాది. యేసు ప్రభు కూడా ఎక్కువ ఎక్కువ. ఇప్పుడు ఇద్దరు ఎక్కువ లేనప్పుడు ఆయన నామాన్ని కనపరచడానికి కుమారుడు వచ్చాడు, ఆయన నామం తురీకరించడానికి సాతానుడు వచ్చాడు. ఆయన నామం తురీకరించడానికి, ఆయన నామం లేకుండా దేవుడే లేడు. బైబిల్ ఉందే లేదా? అసలు దేవుడే లేడు. సాతానుడు ఎంత చూడండి, ఎంత విచారం. అసలు దేవుడే లేడంట. వాడు అనేకుల్ని ఇలాగ దేవుడే లేడని అదొక శాఖ బయలుదేరు. ఈ మధ్య దేవుడే లేడు. సైన్స్ మనకంతా కోతి ద్వారా పుట్టావు. మానవుడు ఎలా పుట్టాడంటే కోతి ద్వారా పుట్టావు. సైన్స్ ఇలాగా దేవుడే లేడు అసలు అని చెప్పి అదొక శాఖ బయలుదేరు. నా ప్రియమైన సంగమా, సాతానుడు వ్యతిరేకంగా వాడు చేస్తున్నాడు. భూలోకంలో ఏకోసుగా తండ్రి నామాన్ని మహిమపరచడానికి, తండ్రిని ఆరాధించడానికి, తండ్రికి ఆయన చిత్తానుసారంగా వెళ్ళడానికి అని అంటారు. మత్తయి సువార్తలో అంటున్నారు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా
తండ్రి చిత్త ప్రకారముగా, నా తండ్రి చిత్త ప్రకారముగా ఎవరైతే లోబడతారో, ఆయన చెప్పిన మాటలకు ఆజ్ఞకు లోబడతారో, నా తండ్రి చెప్పిన ఆజ్ఞకు లోబడతారో, వారి ప్రకారంగా దేవుని రాజ్యం చెప్పాలండి. యేసు ప్రభువు వారు స్వయం చెప్తున్నారు. ఇప్పుడు క్రిస్మస్ ఆరాధన అంటే, ఇప్పుడు మనం యేసు ప్రభువు వారు భూలోకానికి వచ్చిన తర్వాత యూదులకు రాజు అంటే ఆయన ఎవరండి? యూదులకు రాజు. ఆయన రారాజుగా వచ్చాడు. నిన్ను నన్ను మరలా రాజుగా చేయటానికి దేవుడిని ఏర్పరిచాడు. హల్లెలూయా. ఆయన రాజైతే ఆయన కుమారుడైన రాజు. మళ్ళా నేను కుమారుడు ఎవరండి? రాజు. ఇప్పుడు మనం ఎవరి కుమారులము? యేసు ప్రభు కుమారులము. యేసు ప్రభు రాజు అయినప్పుడు ఇప్పుడు మనం ఎవరము? రాజకుమారులా? రాజకత్వం ఉందండి, ఉందా? రాజకుమారులమే కదా. ఇక మనకు భయం ఏంటి? ఇంకా భయం ఏంటి? మనం కూడా రాజులమే. ఈరోజు ఆ రాజుగా నువ్వు ఉండాలంటే, రాజ్యం పరిపాలన లాగా ఎలా ఉండాలంటే, నువ్వు సంఘములో తెలుసుకోవాలా. సంఘము ఎలా నడిపిస్తుంది, ఎలా జీవిస్తుంది, ఎలా ఫాలో అవుతుంది, అది నువ్వు నేర్చుకోవాలా. నేర్చుకోకపోతే బయట పారేసే రోజు ఒక రోజు రావాలి. సత్యం గ్రహించకపోతే, సత్యకు లోబడకపోతే, సత్యం విశ్వసించకపోతే, సత్యకు ఆరాధించకపోతే ఒకరోజు నువ్వు బయట పారేయగలవు. ఒక మునిగిపోయిన కొడుకులాగా బయట పారేయాల్సి వస్తుంది. కనుక నా ప్రేమ సంగమా, సత్యము తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చాం. అయితే ఎలాంటి ఆరాధన చేయాలి? మనం మారు మనసు దగ్గర ఫలములు ఫలించే ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే పిల్లరా, యేసు ప్రభువు వారు మనకు ఇచ్చిన కొన్ని మాటల్లో, ఆ వాగ్దానములలో ఒక ఆయన చెరుకులను రాశాడు, ఒక ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుడని రాశాడు. చూడండి, తర్వాత నిర్గమ కాండములో కెరూబులను రాయబడింది, దినవృత్తాంతంలో కెరూబులను రాయబడింది, ఆది కాండంలో దేవదూతలు రాయబడింది. 3 రకాలుగా పరలోక రాజ్యమున చట్టము భూలోకమును స్థాపించడానికి వచ్చింది. ఇప్పుడు ఒక మాట అంటారు, యేసు ప్రభు శిలువ వచ్చేటప్పుడు ఫస్ట్ మాట ఏమంటున్నారు? ఫస్ట్ మాట చెప్పండి. ఆ మాట మీరు ఎవరైనా ఆలోచించారు? నేను ఆలోచించిన చాలా రోజులు నాకు కూడా వెళ్ళింది. అప్పుడే నాకు నా లైట్ అవ్వలేదు, కానీ చాలా రోజులు తెలియదు. తండ్రి, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళు వెరగరు. ఏంటి వెరగరు? పరలోకములో ఒక చట్టము మార్పు చెందింది. ఏంటిదా చట్టము? ఇక్కడ బలుల అర్పణలు తీసేయబడినాయి. బలుల అర్పణలు తీసేయబడాయి. ఎడ్లు మేకలు అనేది లేదు. మందసము దాచబడింది. తెలుసా? మందసం దాచబడింది. మందసం దాచబడింది తెలుసా? మందసం ఒక్కొక్క దాచబడాలి. అది చూపించి వాక్యం. ఇది మేము 3:16 చూడండి. మందసం దాచబడి చూడండి. మందసం లేదు. 3:16 యెహోవా నిబంధన మందసం ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు. దాని జ్ఞాపకం చేసుకున్నారు. అది పోయినందుకు సిద్ధపడరు. ఇక మీరు దాన్ని చేయరాదు. ఇదే యెహోవా. లేదు, మనసం లేదు. మందసం ఇరిమియా రాసి పెట్టాడు. ఇది ఇరిమియానే రాసి పెట్టాడు. ఈ వచనంలో ఆయన ఈ మందసం ఒక పర్వతం దగ్గర త్రవ్వి ఇరిమియానే రాసి పెట్టాడు ఈ మందసాన్ని. ఆ మందసం రాసి పెట్టిన తర్వాత ఆయన రాశాడు ఇక దాన్ని తేడా. కనుక ప్రియులారా, ఇక మందసం లేదు, పైన బలులు లేవు. ఎన్ని తీసేసి ఒక చట్టం ఏర్పాటు చేశారు. ఏ చట్టము? ఒక మరణ శాస్త్రము. ఒక మరణ శాస్త్రము ఎవరైతే రాశారో అది వారు మరణించాలని చెప్పి తండ్రి అభిష్టమైనప్పుడు కుమారుడు అడ్డుపడి నేను వెళ్తాను, నేను వెళ్ళి వారిని రక్షిస్తానని చెప్పి కుమారుడు వచ్చాడు. కుమారుడు ఏం చేశారండి? కుక్కను నేర్చుకుంటూ పోయారు. లోకస్వార్థ ఒక కుక్క
భర్తను ఈడ్చుకుంటూ పోయి ఆయన మళ్ళీ చూశారు. ఆయన నామం కింద పడేసినారు. అది అమోసులో రాయదు. నీతిని నేలను పడివేసి వాడలారా, ఆ పరిశుద్ధ నామాన్ని కిందేసి నేలతో తొక్కేసి కాలుతో తొక్కేసి పెరుగులు అనేక రకాలుగా చేసి ఆయన నామాన్ని అపవిత్రపరిచారు. తండ్రికి ఏది ఇష్టం లేదు. తండ్రికి ప్రియులారా, ఆయన నా నామం అపవిత్రం పడలేదు కానీ నీ నామము పవిత్రం చదువుతాను ఆయన చెప్పి, తండ్రి వీరేమి చేస్తుంది ఎరగదు కనుక, వీరికి తెలియదు, ఆ చట్టం తెలియదు, బాప్తిజం ఇచ్చేది చట్టం తెలియదు, మారుమనసు పొందేది చట్టం తెలియదు, రక్షణ పొందేది చట్టం తెలియదు కనుక అది మనకే తెలుస్తుంది కనుక నన్ను ఈడ్చుకొని పోతున్నారు కనుక వీరిని క్షమించు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వీధులు రాజు ఈడ్చుకొని పోతున్నారు. మరి ఏమన్నారు? వీధులు రాజు జయం, వీధులు రాజు జయం అని కేకరించారండి. ఆ ప్రేమ సంగమ ఒక రాజును ఈడ్చుకుంటూ వెళ్ళారు, ఒక రాజును అపవిత్రపరిచారు, ఒక రాజును ఆయన సెలవేశారు, ఆ రాజును ఆయన మరణించి తెలియజేస్తారు. ఆ ప్రేమ సంగమ యేసు ప్రభు పూర్వకంగా కూర్చుంటే నువ్వు రాజువా? అవును, నేను రాజుగానే ఉంటాను. నా మాట ఎవడైతే అంగీకరిస్తాడో వాడు మరణం చూడడానికి దేవుడు ఈ రోజు నీవు యేసు ప్రభు వారు ఆయన రక్షణ అనుభవం తెలుసుకోవడానికి ఇక్కడ ఒక మాటను చెప్పి నేను చూస్తాను. ఒక మాటను గురించి చూపిస్తున్నాను. 54వ యెషయా గ్రంథం 54 1 చదవండి, ముగిస్తాను. వడ్రాల పిల్లల కనుక జయగీతమెందు ప్రసవేదన పడదాన జయగీతమెంది ఆనందపడు. అండర్లైన్ చేసుకోండి. సంసార పిల్లల కంటే 20 పిల్లలు సంసార పిల్లలు ఎవరు? విరవబడినారు. నేను కన్నా పుట్టుకలేక వస్తున్నాను. చెప్పండి సరే. సంసారి పిల్లలు విరవబడిన పిల్లలు. సంసార పిల్లలంటే అబ్రహాము సంతానం. సంసార పిల్లలంటే అబ్రహాం సంతానం. విడవబడిన దాని పిల్లలు ఎవరంటే మరియ పిల్లలు. మరియ పెళ్ళైందా? పెళ్ళైందా? ప్రధానం చేశారు కదా, ప్రధానం చేశారు. అయితే యేసేపు పట్ల పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని ఆవరించి కుమారుడు కందుమని కుమారుడు. అయితే పరిశుద్ధాత్మ గర్భం ధరించిన తర్వాత యూద గోత్రములో ఏం మరియ ఉన్నది. యూద గోత్రంలో మరియ ఉన్నది. యూద గోత్రంలో కన్యక ఉన్నది. అయితే గర్భం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు దేశించారు. ఇక్కడ సబ్జెక్టు ఏమండి? ఒక ఎవరు వస్తున్నారు తల్లిదండ్రులకి కడుపు వస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారా? దేశిస్తారా? నా కడుపుని ఎందుకు పుట్టినవే అంటారా? నా కడుపుని ఎందుకు పుట్టినవేను అన్నట్టు. అలాగనే మరిను కూడా దేశించాలి. పెళ్లి కాక తల్లికే నువ్వు గర్భం ధరించావు కనుక మూర్ఖుడా నా ఇంటికి చేరిపో. యేసేపు ఒక పక్క ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేయబడిన తర్వాత గర్భం వచ్చిందాక ఆయన కూడా డౌట్ వచ్చింది. అదే పెళ్లి కాక దొరికితే ఎవరితో తిరిగినట్టుకుంది,
అందుకే గర్భం వచ్చింది. అసలు మా ప్రదేశంలో, మా యూదగోత్రంలో ఇలాంటి అమ్మాయి మీరు చేసుకోకూడదని యేసేపు కూడా ఇష్టపడ్డాడు. విడిచిపెట్టడానికి అత్తమామ కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. అత్తమామ విడిచిపెడుతున్నారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, భర్త విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత దేవుడు స్వప్నములు యేసేపు దేవుడు మరియను చేర్చుకున్నాడు. ఇప్పుడు మరి ఎవరు తెలుసా? ఎడవబడ్డ దాని పిల్లలు. ఎడవదానిగా పడిన పిల్లలు కాన్సెప్ట్ తీసుకొస్తున్నా. ఎడవదాని పిల్లలు ఎవరు తెలుసా? యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు వారు ఎవరు ఇప్పుడు సంఘానికి? పెళ్లి కుమారుడు. సంఘము పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారు, పెళ్లి కుమార్తె సంఘం. వీరిద్దరి కలయిక ద్వారా ఎవరు పుట్టారు? మనం పుట్టారు. ఆదియందు వాక్యము దేవుడు. ఆ వాక్యం శరీరానికి కూడా వచ్చినాడు. 7వ తరం పడిన పిల్లలంటే మరియ పిల్లలు. సంసార పిల్లలంటే ఇశ్రాయేలు వారు సంతానము. అంటే వారి సంతానము కంటే 7వ తరం పిల్లలు ఎక్కువగా. అది ఆన్సర్ చూడండి. సంసార పిల్లల కంటే కంటే ఎక్కువ. సంసార పిల్లల కంటే భారత అక్కడ మనం వివాహం చేసుకున్నాం కదా, వివాహం చేసుకున్న పిల్లలు పుట్టిన దాని కంటే ఎడవబడిన దాని పిల్లలు ఎవరు తెలుసా? ప్రభు అయినా యేసు ప్రభు వారి పిల్లలు ఎక్కువగా విస్తరించునని లేఖనం వచ్చారు. ఇప్పుడు మనము ఎవరి సంతానంలో ఉన్నాం తెలుసా? ఎవరి సంతానం? దాని ఆన్సరు ఆదికాండం 3:15 తర్వాత చదువుకోండి. అది సరస్సు మీద కొట్టును, అది మేడ మీద కాటేస్తుంది, అదే రాయబడింది పిల్లరా. దాని సంతానం అనగా మరియ సంతానం. ఒక స్త్రీ ఆదికాండం 3:15 వచ్చిన రాయబడింది. ఆ సంతానమే యేసు ప్రభు సంతానం. అంతే కదా? ఎవరి సంతానం ఇప్పుడు మనం? విడవబడిన దాని సంతానం. టర్నోవైట్ చూసారా మీరు? టర్నోవైట్ చూసారా? యేసు ప్రభు తల్లి గర్భం పోసుకొని డెలివరీ కావడానికి డోర్ తడుతుంటారు. డోర్ తడుతుంటే డెలివరీ కావడానికి ఎవరైనా సలహించారా? చెప్పండి. ఎవరైనా సలహించారా? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు ఇది ఆన్సర్. ఎందుకు ఇవ్వలేదు స్థలము? యేసు ప్రభు వారికి స్థలం ఎందుకు ఇవ్వలేదు? మరియకు స్థలం ఎందుకు ఇవ్వలేదు? ఒక విడవబడిన దాన్ని, మా కులంలో ఎలివేసిన దాన్ని, మా కులంలో అపవిత్రమైన దాన్ని, మా కులంలో చనిపోయించిన దాన్ని మేము స్థలమీయం. ఒక అపవిత్రంగా మారిపోయిన ఒక ఖండిక మేమియం. మా ఇంట్లో జాగయ్యాం, మా ఇంట్లో స్థలమీయం, పుట్టడానికి కూడా అవసరం లేదని ప్రతి ఒక్కరు డోర్లు వేసుకున్నారు. డోర్లు వేసుకుంటే ఆ తల్లికి నవవాసన వస్తుంది. డెలివరీ సమయంలో నొప్పులతో బాధపడుతున్నారు. రోగస్వార్థలు ఏమిటంటే చుట్టూ దగ్గర లేకపోతే ఎక్కడ డెలివరీలో తెలియదు. కానీ పశువుల కొడుకులో పరుణ పెట్టినట్టు, పశువుల పాకలు కూడా జన్మించినట్టు లేదు లోకస్వార్థలో. అంత హీనస్థితిలోనికి సాతానుడు మరియమ్మను ఎవరు స్థలమేరా ప్రతి ఒక్కరూ అమ్మ ఒక్క క్షణం, ఒక్క నిక్షణం, ఒక్క క్షణం అమ్మ అని జాగలిగితే ఒక్కరు కూడా ఇవ్వరా. చివరికి పశువుల పాక. ఎవరు జాగ ఇవ్వకపోతే, ఎవరు స్థలం ఇవ్వకపోతే, ఎవరు డెలివరీకి ఆ స్థలం డెలివరీ కావడానికి ఇష్టపడలేకపోతుంటే అందరూ ఎనివేశారు, అపవిత్రంగా చేశారు. చివరిగా కానీ ఆ నక్షత్రాన్ని ఆ పశువుల తట్టు ఒక పవిత్రమైన దేవుడు, ఆయన ధనవంతుడై ఉండి ఇలాగరికి దరిద్రుడిగా ఆ పశువుల తట్టులో నీ కొరకు నా కొరకు జన్మించినారు. ఒక 2వ దాని పిల్లల సంతానంగా
దేవుడు అన్యాయంగా నిందలు మోసి విడవబడిన పిల్లలు అనిపించుకొని చివరికి యేసు వారు ఆ చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదని చెప్పి ఆయన ఆ తొట్టిలోకి పండుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరి కోసం అండి? ఎవరి కోసం? అర్థం కావట్లేదు సార్ చెప్పి. ఎవరి కోసము? మన కోసం. ఆ పశువుల పాకలో విడవబడిన దాని సంతానం ఎక్కువ చేయడానికి దేవుడు యేసు ప్రభు వారు ఆ వాక్యం దగ్గర దేవుడు జన్మించడమంటే ఆయన కృపే. ఈరోజు నీవు ఆ స్టార్గా ఆరాధిస్తున్న దేవుడు నీ కుమారుని ఒకనైనా ఈ క్రిస్మస్ రోజు ఎవరైనా సమర్పించుకుంటావా? ఈరోజు ఒక స్టార్ను భూలోకానికి పంపాలంటే ఒక తీర్మానం చేసుకున్నారు. అంత యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారు, భూలోకం రాబోతున్నారు. ఆయన వచ్చి మనందరినీ వినబడిన సంతానాన్ని రేపు ఆయన ఎత్తుకొని పోబోతున్నారు. లేఖనాల ప్రకారంగా ఆయన రాబోతున్నాడు. విడవబడిన సంతానాన్ని ఆయన తీసుకొని రాబోతున్నాడు. ఆయన పెళ్లి కుమారుడికి రాబోతున్నాడు. ఒక పెళ్లి వధువురాలుగా నిలబడి జీవించాలంటే పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర మనం జరిగించుకోవడానికి తండ్రి ఇష్టపడుతుంది. దేవుడి మాటలు సమయం ఎక్కువ వాళ్ళు క్షమించండి. ఒకవేళ ఎందుకంటే చాప్టర్ ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలని అడుగుతున్నాను.